నా పేరు నాగుల బాలయ్య. మా తాత కానీ మా నాన్న కానీ ఇది వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి. ఇది పోచంపల్లి చీరలు తయారు చేస్తాం మేము. నేను చేనేత కార్మికుడిని. నేను అంటే ఒక 2 సంవత్సరాల క్రితం మాకు చాలా ఇబ్బందులు అయ్యి ఆకలి సాగులు అలాంటివి కూడా జరిగినాయి. ఈ వృత్తి మా వంశపారంపర్యంగా వస్తుంది. మా నాన్నలు మా తాతలు ఇదే పని చేసేవాళ్ళు. ప్రజెంట్ నేను అదే వృత్తిలో ఉన్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ వృత్తి చేస్తున్నందుకు. మా తాతల కాలంలో వచ్చే వరకు చాలా ఇబ్బందులు అనుభవించాం. వీటిలో వస్తువులకు మంచి గిట్టుబాటు రేటు వచ్చేది కాదు, తక్కువ రేట్లు ఇచ్చేవాళ్ళం. తినడానికి తిండి ఉండేది కూడా కాదు. చాలా ఇబ్బందులు అనుభవించాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో డిజిటల్ వచ్చింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. వాటిలో సేల్స్ మార్కెటింగ్ పెరిగింది, మాకు సేల్స్ పెరిగాయి. మేము ప్రజెంట్ అనేది ఆనందంగా ఉన్నాం. మా నాన్నగారి కాలంలో వచ్చే వరకు ఈ శారీస్ అనేది డైరెక్ట్ హోల్సేల్ వాళ్ళు వచ్చేవారు, వాళ్ళకి పంపించేవాళ్ళం, వాళ్ళ సప్లై చేసేవాళ్ళం. డైరెక్ట్ కస్టమర్లు ఎవరో ఒకరో ఇద్దరు వచ్చేవారు, వాళ్ళకి పంపించేవాళ్ళం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా మారిపోయింది. ప్రజెంట్ ఎలా చెప్పాలంటే డైరెక్ట్ కస్టమర్కి పంపిస్తున్నాం. ఎలాగంటే లైక్ త్రూ డిజిటలైజేషన్ వచ్చింది. ఇంటర్నెట్లో మా శారీస్ పెడుతున్నాము, ఆన్లైన్లో శారీస్ పెడుతున్నాము. అమెజాన్ మాకు సపోర్ట్ ఇస్తుంది, చాలా బాగుంది. డైరెక్ట్ కస్టమర్ మేము అమ్ముతున్నాం, మాకు మంచి రేట్ వస్తుంది. ఒకప్పుడు హోల్సేల్ వాళ్ళు పంపించే వాళ్ళకు మాకు 5% కూడా ప్రాఫిట్ వచ్చేది కాదు. అమెజాన్ యాప్ వచ్చేది మాకు ఈజీగా ఉంది సెల్లింగ్ చేయడం. సెల్లింగ్ యాప్ వచ్చింది ప్రజెంట్ మాకు. ఇందులో మా శారీస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం, వాళ్ళే సేల్ చేస్తున్నాం. అప్పుడు మా ఆర్డర్ వచ్చిన తర్వాత మేము వాటిని సప్లై చేస్తున్నాం. వాళ్ళే వాటిని డిజైన్ చేస్తున్నారు, వాళ్ళే మోడలింగ్ చేస్తున్నారు, వాళ్ళే మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. మేము అమెజాన్ ఆన్లైన్ ద్వారా మేము మార్కెటింగ్ చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాము. మేము సరైన ధరలకు అమ్ముకొని మేము ఎంతో హాయిగా సంతోషంగా గడుపుతాం.